టాలీవుడ్లో రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతూ ఉండడంతో పాటు వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కొత్తగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల ఓపెనింగ్స్ కోసం నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో రిలీజ్లకు మాత్రం మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ట్రెండ్లో భాగంగానే ఇండియన్ సినిమా ప్రైడ్గా చెప్పుకునే బాహుబలి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 1 రిలీజ్ అయ్యి రీసెంట్గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే 2 భాగాలుగా రిలీజ్ అయిన మొత్తం బాహుబలిని కలిపి రీమాస్టర్ చేసి స్పెషల్ వర్షన్ను బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్తో అక్టోబర్ 31న థియేటర్లోకి రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం హాట్ టాపిక్గా మారింది. బాహుబలి 1 రన్ టైం 2 గంటల 38 నిమిషాలు, బాహుబలి 2 రన్ టైం 2 గంటల 31 నిమిషాలు. ఈ రెండింటినీ కలిపితే 5 గంటలకు పైగానే రన్ టైం ఉంటుంది. ఆడియన్స్ ఇంట్రెస్ట్ను పెంచేందుకు సినిమాలో సాంగ్స్ను, అనవసర సీన్స్ను తీసేసి రెండింటినీ కలిపి 3.5 గంటల సినిమాలుగా రెడీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి ది ఎపిక్ రన్ టైం 5 గంటల 27 నిమిషాలు ఉంటుందని బుక్ మై షో ద్వారా వెలుగులోకి రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దానికి తగ్గట్టే నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి ది ఎపిక్ రన్ టైం ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ రన్ టైం అంతా ఉంటుందన్నారు. తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ స్పెషల్ ప్రీమియర్ తర్వాత రానా మీడియా ముందుకు రాగా అతన్ని ఈ విషయంపై ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ రన్ టైం ఎంతున్నా తనకు సంతోషమే అన్నారు రానా. ఈ ఇయర్ తాను ఏ సినిమాలో యాక్ట్ చేయకుండానే తన బ్లాక్ బస్టర్ రానుందని, అయినా అందరూ చెప్పేంత రన్ టైం ఉంటే ఆడియన్స్ చూస్తారని ప్రశ్నిస్తూ దీన్ని రన్ టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని, రాజమౌళి దీని గురించి తనకేమీ చెప్పలేదని చెప్పడంతో ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ రన్ టైంకు సంబంధించి రానా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే ఆయన కూడా తనకు తెలీదు అనడంతో ఈ విషయంపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. గతంలో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ని కూడా ఇందులో యాడ్ చేయనున్నారు. సినిమాకు ఇది కొత్తదనాన్ని ఇవ్వడంతో పాటు రిలీజ్ పై ఇంట్రెస్ట్ను కూడా పెంచుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని సమాచారం. త్వరలోనే కొత్త వెర్షన్ బాహుబలిని రెడీ చేసి దాన్ని సెన్సార్ బోర్డుకి పంపించబోతున్నారట. మరి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.